అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ వి వెంకటనరసయ్య, రిటైర్డ్ ప్రిన్సిపాల్ ఆఫ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్. ఇప్పుడు ఎడ్యుకేషన్ వాల్యూషన్ అనే దానిపైన ఒక 2 మాటలు మీ ముందు చూద్దాం అనుకున్నాను. ముఖ్యంగా విద్య అనేది ఎప్పుడు మొదలైంది అనేది మనం ఒకసారి ఆలోచించాలి. విద్య అనేది మనిషికి తెలియనంత వరకు, తెలియనప్పటి నుంచి విద్య మొదలైందనేసి మనం అనుకోవచ్చు. మనం ఒకసారి గమనించినట్లయితే ప్రకృతి ఉద్భవించినప్పుడు అనేక సముద్రాలు, సరస్సులు, పర్వతాలు, కొండలు, గుట్టలు, ఇలా అనేక భౌతికమైనటువంటి పరిస్థితులతో పాటు అనేక వేల కోట్ల జీవరాశులు కూడా ఉద్భవించాయని మనందరికీ తెలుసు. అందులో ఒక జీవి మనిషి. సో ఈ విధంగా అనేక వేల కోట్ల జీవరాశులతో సమాంతరంగా మనిషి యొక్క జీవన ప్రయాణము సాగుతూ వచ్చు. అయితే వాటికంటే భిన్నంగా మనిషి రూపురేఖలు మార్చుకుని ముందుకు రావడం అనేది ఆ ప్రకృతి ఇచ్చినటువంటి ఒక వరము అని చెప్పవచ్చు ఆ యొక్క మనిషి. ఎందుకంటే మానవుడికి ఆ యొక్క ప్రకృతి లేదా మనము ఉన్నాడు అని భావించినట్లయితే భగవంతుడు ఇచ్చిన వరం ఏంటంటే తెలివితేటలు, భాష, అంటే మీడియేటర్, ఒకరికి మన భావాలు చెప్పుకోవడానికి మనకు వచ్చినటువంటి ఆ యొక్క భాష. సో ఆ విధంగా తెలివితేటలు, మేధో సంపత్తితో మానవుడు అనేక రకాలుగా తన జీవన పోరాటంలో తెలుసుకుంటూ ఆధునిక నైపుణ్యాన్ని సంపాదించుకొని ఈరోజు ప్రపంచాన్నే తన చేతిలో, తన గుప్పెట్లో ఉంచుకొని తన పయనాన్ని కొనసాగిస్తున్నాడని చెప్పవచ్చు. దీనికి అంతటికీ కారణం ఏంటి అని మనం భావించినట్లయితే అది ఒకటే, విద్య, అంటే జ్ఞానం. ఈ సందర్భంగా జ్ఞానం అంటే మనం ఒకటి గుర్తు చేసుకోవచ్చు. ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి అత్యంత మేధావి, అత్యంత మేధో సంపత్తి కలిగినటువంటి తత్వవేత్త ఎవరైతే ఉన్నాడో, గ్రీకు దేశానికి చెందినటువంటి సోక్రటీస్, ఆయన చెప్పినటువంటి కొన్ని మాటలు నాకు గుర్తొస్తున్నాయి. ముఖ్యంగా అతను జ్ఞానం అంటే ఏమిటో కాదు, సుగుణం అంటేనే జ్ఞానము అన్నాడు. అంటే జ్ఞానం అనేది మంచి గుణాల కలయిక. అంటే మంచి గుణాలను నేర్చుకున్నట్లయితే ఆటోమేటిక్గా అది మనకు జ్ఞానం వచ్చినట్లే. కేవలం విద్య నేర్చుకోవడం కాదు, ఆ విద్యలో ఉన్నటువంటి మంచి గుణాలు నేర్చుకోవాలి. ఆ మంచి గుణాలు నేర్చుకున్నట్లయితే ఆ మనిషి మంచి పౌరుడుగా సమాజంలో ఉంటాడు. మంచి పౌరుడు అంటే ఏమిటి అనేది మనకు తెలుసు. రాజ్యానికి విధేయత ఉండాలి, చట్టానికి అనుగుణంగా ఉండాలి, ఇతరులను గౌరవించాలి, అబద్ధాలు ఆడకూడదు. సోక్రటీస్ చాలా ముఖ్యంగా చెప్పినటువంటి మరొక ముఖ్య విషయం ఏంటంటే సత్యమే. ఎందుకంటే అతను సత్యం కొరకు పోరాడి చివరికి ఆ యొక్క ప్రభుత్వము ఇతని పైన అభియోగాలు మోపి, రాజద్రోహం యొక్క అభియోగం మోపి చివరికి మరణశిక్ష విధిస్తుంది. అతను గొప్ప మేధావిని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. అతని చుట్టూరా చాలా మంది విద్యార్థులు వెంటబడి, అతనికి ఒక విద్యాలయం అంటూ లేదు, అతను ఎవరికి బోధించలేదు. అయితే విద్యార్థులందరూ వెంటబడి ఆయనతో కొన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేసేవాడు. అయితే ఆయన ఏమీ బోధించకుండా తన చుట్టూ మూగినటువంటి వ్యక్తులకు లేదా విద్యార్థులకు కొన్ని ప్రశ్నలు వేయడం జరుగుతుంది. ఆ ప్రశ్నల ద్వారా సమాధానం రాబట్టుకొని మళ్ళీ ఒక అనుబంధ ప్రశ్నలు వేయటం, తద్వారా ఆ యొక్క విషయాలు తేటతెల్లం చేయడం జరుగుతుంది.
సో అంతటి గొప్ప వ్యక్తి, చాలా మేధావి అని అందరూ కొనియాడుతుంటే ఆయన చెప్పినటువంటి ఇంకొక మాట సందర్భంలో తెలుసా మనకు ఏం చెప్పాడో తెలుసా? అదే, నాకు ఏమీ తెలియదు అన్నది మాత్రమే నాకు తెలుసు అన్నాడు. అంటే ఎంత వినమ్రతతో ఉన్నాడో మనం గమనించాలి. ఈ రోజులో కొంతమంది మిడిమిడి జ్ఞానంతో కొంత వచ్చిన వాళ్ళు నాకు అన్నీ తెలుసు అనేసి ఎగతాళిగా మాట్లాడుతుంటారు. కానీ అంత గొప్ప మేధావి కూడా నాకేమీ తెలియదు అనే విషయం మాత్రమే నాకు తెలుసు అనేసి చాలా వినమ్రతతో చెప్పడం జరుగుతుంది. అంటే ఇక్కడ నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే విద్య అనేది విలువలతో కూడి ఉండాలి. విద్య నేర్చుకునేటువంటి విద్యార్థి విలువలతో నేర్చుకోవాలి. అధ్యాపకుడు కూడా విలువలతో కూడిన విద్యను బోధించాలి. కేవలము పరీక్షలు, మార్కులు, టార్గెట్స్, గోల్స్ అని కాకుండా ప్రపంచంలో అంటే సమాజంలో ఉన్నటువంటి అన్ని విషయాలను గమనించుకొని ఆ విధంగా ఆ మనిషి విలువలతో నైతిక ప్రవర్తనతో ఉండి విద్యను అనుభవించాలి, విద్యను నేర్చుకోవాలి అనేసి మనం గమనించాలి. సో కాబట్టి సోక్రటీస్ చెప్పినటువంటి సుగుణమే జ్ఞానం అనేది ప్రతి ఒక్క విద్యార్థి, ప్రతి ఒక్క అధ్యాపకుడు గమనించుకొని తమ జీవనాన్ని మరింత మెరుగైనటువంటి జీవనంగా మార్చుకోవడానికి విద్యను ఒక సాధనంగా చేసుకోవాలనేసి నేను తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.